ఇక రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీమతి రజనీ గారు మాట్లాడతారు. I appreciate Sakshi for coming down into the ground level and taking this initiative. ఈరోజు ఎడ్యుకేషన్ మీద ఈ యొక్క ఇంటరాక్షన్ అనేది నడుస్తూ ఉంది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక విద్యా వైద్యం రెండు కళ్ళు అని చెప్పి మరి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా తీసుకున్నటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్స్ని ఈరోజు మనం చూస్తున్నాము. అండ్ అవన్నీ కూడా అందరూ ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటున్నారో దాన్ని మనము రియల్గా ఇక్కడే కొన్ని ఎక్స్పీరియన్సెస్ని మనం షేర్ చేసుకుంటా ఉన్నాము. విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, దేశానికే ఆదర్శంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం నిలుస్తుంది అని ప్రతి ఒక్కరూ గర్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. విద్యలో మనం చూసినట్టయితే తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ గతంలో మనం చూసేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ తల్లిదండ్రులు గ్రామాల్లో మనం చూసినట్టయితే కూలీ పనులకు తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే స్కూలుకు పంపిస్తే వాళ్ళకి ఆర్థిక భారం అవుతుంది. మరి ఈ రోజున ఇలాంటి పిల్లల్ని వాళ్ళ చదువు భారం అనేది ఆ తల్లిదండ్రులకు ఉండకూడదు. వీళ్ళందరూ కూడా బాగా వాళ్ళకి చక్కటి చదువులు అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఆ చదివిస్తున్నటువంటి ఆ తల్లికి ఈరోజు అమ్మఒడి అని చెప్పి మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 ఇస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మా బంధువుల్లో ఒకరు ఫారిన్ నుంచి వచ్చి యుఎస్ నుంచి వచ్చి చిన్న బర్త్డే అకేషన్ అని వాళ్ళ పిల్లల బర్త్డే అకేషన్ అని పెట్టుకున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఆ కేక్ కటింగ్ ఆ అకేషన్కి ఇన్వైట్ చేశారు. ఆ పిల్లలందరూ కూడా ఆ అకేషన్కి వచ్చి ఆ కేక్ కటింగ్లో పార్టిసిపేట్ చేసి ఈ పిల్లలంతా యుఎస్లో చదువుతారు. ఈ పిల్లలు ఈరోజు వాళ్ళతో ఇంగ్లీష్లో వాళ్ళతో చక్కటి యాక్సెంట్లో మాట్లాడేటువంటి పరిస్థితి నేను ఆ ఫంక్షన్లో చూశాను. ఆ యుఎస్ నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ వాళ్ళు అన్నారు, అమ్మ ఏమో అనుకున్నాం మీ పిల్లలు కూడా బాగా ఇంగ్లీష్లో మాట్లాడారు అంటే అంతా జగనన్న దయమ్మ అని చెప్పి చెప్తూ ఉండడం నేను విన్నాను. ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్యానెల్లో ఉన్నటువంటి అందరూ, ఇక్కడ ఆడియన్స్లో ఉన్నటువంటి అందరూ కూడా ఒప్పుకుంటారు. అక్కడ నియర్లీ 80 to 90% ఆఫ్ ద పిల్లలు ఐదర్ ఇంటికి వెళ్ళి తినడం కానీ లేదా బాక్స్ తెచ్చుకోవడం కానీ మనం చూసేవాళ్ళం టీడీపీ హయాంలో. ఈ రోజున అదే బడులలో ఈరోజు మనం ఎవరము ఇన్స్పెక్షన్కి వెళ్ళినా చాలామంది ప్రజాప్రతినిధులు వెళ్ళి మేము తినేసి వచ్చాం. ఆ భోజనం ఎంత రుచికరంగా ఉందంటే ఈరోజు వండర్ఫుల్ ఒక మంచి డెలిషియస్ న్యూట్రిషియస్ మెనూని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు మనం వెళ్తే కూడా తినేటువంటి పరిస్థితి, ఒక క్వాలిటేటివ్ లైఫ్ అనేది ఒక హెల్తీ వెల్బీయింగ్కి ఉపయోగపడుతుంది. దీంతో పాటు మీ రంగానికి సంబంధించి ప్రత్యేకించి వైద్య కళాశాల తీసుకురావడం కానీ సంక్షిప్తంగా వైద్య రంగానికి సంబంధించి కూడా వచ్చిన మార్పుల మీద సంక్షిప్తంగా డెఫినెట్గా అట్ ది సేమ్ టైం మనం చూస్తున్నట్టయితే వైద్య రంగం మనం తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు వచ్చాక ఎన్నో రెవల్యూషనరీ చేంజెస్ అనే చెప్పొచ్చు. గ్రామ స్థాయి నుంచే ఈరోజు మొదలు పెట్టుకుంటే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ గ్రామాన ప్రతి 2,000 జనాభాకి ఏదైతే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ని మనం ఏర్పాటు చేశామో అక్కడే మరి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో గ్రామాన్ని ఈరోజు మనం చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటే కనుక ఆ డాక్టర్ ఆ బెడ్ రిడెన్ పేషెంట్ ఇంటి దగ్గరికి వెళ్ళి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మనం చూసుకున్నట్టయితే నాడు నేడు నిన్న ఒక సందర్భంగా చెప్పాను, ఏ వ్యక్తికైనా జబ్బు చేస్తే వైద్యం కావాలి, మరి హాస్పిటల్కి జబ్బు చేస్తే నాడు నేడు కావాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి నాడు నేడు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 17,000 కోట్లతో మరి ఈ నాడు నేడు కార్యక్రమాన్ని టేకప్ చేసి స్కూల్లో అటు నాడు నేడు స్కూళ్ళలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, హాస్పిటల్లో స్కూల్లో యొక్క పూర్తి రూపురేఖలు మార్చి మరి చక్కటి యాంబియన్స్ని కల్పించి అటు హాస్పిటల్కైనా మరి ఇటు స్కూళ్ళకైనా కూడా వాటిని చూస్తే ఒక నమ్మకము, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఈరోజు ప్రభుత్వ ఫెసిలిటీస్ వల్ల మీద మనకు కలుగుతూ ఉంది. జగనన్న పాలనలో మనము అన్ని విధాలుగా కూడా ఒక భరోసా, ఒక హోప్, ఒక ట్రస్ట్ అనేది ఈరోజు గవర్నమెంట్ సెక్టార్లో మన ముఖ్యమంత్రి గారు అందించారు. కాబట్టి ఇవన్నీ మనం ఉపయోగపెట్టుకొని మీరంతా మరింతగా ప్రోగ్రెస్ అవ్వాలి, బాగుండాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.